అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిశైవ్యం తత్వమస్స ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమంలో ఈ రామాయణంలో ఉన్నటువంటి విశ్వామిత్రుల వారి గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుని తీసుకొని వారిని తమ వెంటబెట్టుకొని తమ ఆశ్రమానికి తీసుకెళ్తూ మధ్యదారిలో ఉన్నటువంటి సరయూ నది దక్షిణ తీరాన ఆగి అక్కడ రామలక్ష్మణులకు ఈ యొక్క బల అతిబల అనేటువంటి విద్యల్ని ప్రసాదించడం జరిగింది, ఉపదేశించడం జరిగింది. అంతవరకు కూడా రామునికి ఇటువంటి శస్త్ర విద్యలన్నీ కూడా చెప్పినటువంటి దాఖలాలు ఏవి కూడా ఈ యొక్క వాల్మీకి మహర్షి రాయలేదు. విశ్వామిత్రుడితోనే ఈ విషయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే విశ్వామిత్రుడు ఈ ఉత్తర దిక్కుగా ఆయన తపస్సు చేసి ఆ ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ధనుర్విద్యని నేర్చుకోవటం మూలంగా ఆయన ఈ యొక్క రామచంద్రుడికి ఈ యొక్క బల అతిబల అనేటువంటి విద్యలు ఇవ్వటం జరిగింది. ఈ విద్యలు ఇవ్వటం మూలంగా ఈయనకి ఆకలి దప్పులు కానీ లేకపోతే మిగిలినటువంటి రాక్షసుల చేత కానీ మిగిలిన వాళ్ళ చేత కానీ ఏ విధమైన భయము లేకుండా ఉండేటట్టుగాను బుద్ధి యందు మాటల యందు తెలివితేటలందు కూడా రాముడికి రాముడే సర్వసాటి అన్నట్టుగా అతనే గొప్ప అనేటువంటి విషయంగా ఈ విద్యని ఆ ఒక విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పటం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు పయనమై మళ్ళీ నడక ప్రారంభించి ముందు విశ్వామిత్రుల వారు, తర్వాత రాముడు, తర్వాత లక్ష్మణుడు ఈ వరుసాని క్రమంలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా రాముడు ఒక ఆశ్రమాన్ని చూడటం తటస్థించింది. ఇది సరయూ గంగా నది సంగమ క్షేత్రమైనటువంటి ప్రదేశంలో ఈ ఆశ్రమం ఉంది. సరయూ గొప్ప నదే, గంగా నది గొప్ప నదే. అటువంటి మహానదుల సంగమం దగ్గర ఒక మహత్తరమైనటువంటి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని ఈ యొక్క రాముడు చూస్తూనే విశ్వామిత్రుల వారిని అడగటం తటస్థించింది. మహానుభావ, ఈ ఆశ్రమం చాలా వైభవోపేతంగా ఉన్నది, ఈ ఆశ్రమం ఎవరిది అని చెప్పేసని రాముడు విశ్వామిత్రుడిని అడగటం జరిగింది. ఈ యొక్క ఆశ్రమము స్థాణుని ఆశ్రమము కామాశ్రమము అని దానికి పేరు ఉన్నది అని చెప్పేసని విశ్వామిత్రుల వారు చెప్పటం జరిగింది. స్థాణుని ఆశ్రమం అంటే స్థాణు అంటే స్థిరంగా ఉండేటువంటిది అనేటువంటి అర్థము వస్తుంది. రెండోది కామాశ్రమము అంటే కోరికలకి నిలయమైనటువంటి ఆశ్రమం అని కూడా దీనికి వస్తుంది. దానికి సంబంధించిన కథ విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పటం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఆశ్రమంలో పూర్వకాలము ఈ యొక్క శివుడు
దక్ష ప్రజాపతి కూతురైనటువంటి దాక్షాయిని అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత శివుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ గిరిరాజపుత్రి అయినటువంటి గిరిజ ఈ యొక్క మహాశివుణ్ణి ఆరాధిస్తూ అతన్ని పొందాలనేటువంటి తాపత్రయంతో ఈవిడిక్కడ తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఈ శివునికి పరిచర్యలు చేస్తూ ఎలాగైనా సరే తనని ఆకర్షించేలాగా చేసుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఈ గిరిరాజపుత్రి పార్వతి అంటే పర్వతరాజపుత్రిగా కూడా ఈవిడ పిలువబడుతూ ఉంటుంది కాబట్టి పార్వతిగా ఈవిడ ఆ యొక్క శివునికి ఆ ఈశ్వరుడికి పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మన్మధుడు అనేటువంటి ఇతను వచ్చి, అమ్మా నువ్వెందుకు ఇంత కష్టపడతావు, నేనున్నాను కదా, నేను నీకు శివుణ్ణి వశం చేసేటట్టుగా నేను చేస్తాను అని చెప్పేసని తపస్సు చేస్తున్నటువంటి ఆ శివుని మీదకి తన తాలూకు బాణాలని వేయటం జరిగింది. దానితో కోపోద్రిక్తుడైనటువంటి ఆ శివుడు ఒక్కసారిగా తన మూడవ నేత్రాన్ని తెలిసి అతని శరీరాన్ని భస్మీపటలం చేసి, అంటే అతని శరీరాన్ని దహించేసి దాన్ని శరీరరహితుడిగా చేయటం మూలంగా దీన్ని అంగదేశము అని చెప్పేసని ఈ యొక్క ప్రదేశం అంతటినీ కూడా, ఈ ఆశ్రమం ఉన్న ప్రదేశం అంతటినీ కూడా చెప్పటం జరుగుతున్నటువంటి విషయము. ఈ శివుని కోపానికి కారణమై మన్మధుడు భస్మం మరించిన తర్వాత, భస్మం అయిపోయిన తర్వాత మన్మధుడు అనంగుడైనాడు. అనంగుడు అంటే దేహము లేనటువంటి వాడైనాడు. ఈ దేహము లేకపోవటంతో అతనికి, అంటే శరీరమే లేకపోవటంతో శరీరాన్ని ఈ ప్రదేశంలో విడవటం మూలంగా దీన్ని అంగదేశము అని చెప్పేసని చెప్పటం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ విశ్వామిత్రుల వారు రాముడికి చెప్తున్నటువంటి విషయం. ఇది ఆధ్యాత్మిక తత్వ పరిజ్ఞానానికి వెళ్ళినప్పుడు కథాగమనంలోకి వెళితే ఒకలాగా ఉంటుంది, ఆధ్యాత్మిక తత్వంలోకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఈ యొక్క అంగదేశము అనేటువంటి దీన్ని ఇక్కడ మన్మధుడి తాలూకు దేహాన్ని వదిలేయటం మూలంగా ఈయన అనంగుడైనాడు. అనంగుడు నుంచి ఈ యొక్క ప్రదేశాన్నంతా కూడా అంగదేశము అని చెప్పేసి అని చెప్పటం జరిగింది. ఆ మహాశివుడు ఇక్కడ తపస్సు చేసిన తర్వాత అనంగుడు దేహం లేనటువంటి వాడు అవటంతో ఆ మన్మధుడు ఇక్కడ ఈ ఋషులు మునులు అందరూ కూర్చుని ఈ ఆశ్రమంలో వీళ్ళు తపస్సులు ధ్యానాలు అన్నీ చేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశము అని చెప్పేసి అని రామాయణంలో వాల్మీకి మహర్షి వ్రాయటం జరిగింది. ఇదే అంగదేశాన్ని తీసుకుంటే భారతంలో వ్యాస భగవానుడు రాసేటప్పుడు అంగదేశాధిపతిగా కర్ణుడిని చూపించడం జరిగింది. మహారథి కర్ణుడైనటువంటి కర్ణుడికి రాజ్యం లేకుండా ఉన్నప్పుడు ఈ అంగదేశాన్ని దుర్యోధనుడు అతనికి పట్టాభిషేకం చేసి అతని అంగదేశానికి రాజును చేసినట్టుగా భారతంలో చెప్పబడుతున్నటువంటి విషయము. ఇదే విషయానికి వచ్చేటప్పటికి రామాయణంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడ దశరథుడికి ఈ రామలక్ష్మణ ఈ భరతుల శతఘ్నుడితో పాటుగా ఇంకో అమ్మాయి ఉన్నది, శాంతి అనేటువంటిది, శాంత అనేటువంటి ఆవిడని చెప్తూ ఉంటారు. ఆ ఒక శాంతని
అంగదేశాధిపతి అయినటువంటి రోమపాదుడి తాలూకు కుమారుడైనటువంటి ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేసినట్లుగా ఈ యొక్క కథాగమనంలో ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని చెప్పటం జరుగుతుంది. కనుక ఈ విషయం ఏంటంటే అంత ఆషామాషిగా ఏదో తీసుకుని కథలాగా వినేటువంటి విషయం కాదు. ఇక్కడ దశరథుడు అనేటువంటి అతను ఆత్మకి సంబంధించినటువంటి అతను. ఆత్మకి దేహం అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే దాని తాలూకు లక్షణాలు కనిపిస్తాయి తప్పితే దేహం అనేటువంటిది లేకపోయినప్పుడు ఆ దేహంలో జరిగేటువంటి ప్రక్రియలు ఏవి కూడా ఈ ఆత్మ నిర్వర్తించలేదు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో వ్రాసి మనకు చెప్పటం జరిగింది. అందుకని ఆత్మజ్ఞాన సిద్ధి కాలేని వాడికి ఈ యొక్క విషయాలు ఏవి కూడా వాడికి అర్థం కాదు. వాడు కథాగమనంగా మాత్రమే చెప్పగలుగుతాడు తప్పితే కొంచెం లోతుకు దిగి ఈ కథలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పలేరు. ఇక్కడ ఆత్మకి త్రిగుణములు అనేటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ఈ త్రిగుణములతో కూడినటువంటి ఈ ఆత్మ దేహంలో అంటే అయోధ్య అనేటువంటి ఈ యొక్క దేహంలో ఉంటున్నప్పుడు ఈ దశరథుడు అనేటువంటి ఆత్మ ఈ అంగదేశాధిపతి అనేటువంటిది ఏదైతే దేహం ఉన్నదో ఆ దేహాన్ని ఎవరు పాలిస్తున్నారు అంటే రోమపాదుడు అనేటువంటి వాడు పాలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. వీటి మీద చాలా చాలా కథలు చాలా ఉన్నాయి. గురుచరిత్రలో రాసేటప్పుడు బ్రహ్మ తను సృష్టి చేస్తూ తనే ఈ సృష్టి అంతటికీ కూడా కర్తనని చెప్పేసని అనుకుని ఒక విధమైనటువంటి గర్వంతో ఉన్నటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడు వచ్చి ఏం చేస్తున్నావు నాయనా అని చెప్పేసి బ్రహ్మను అడిగితే సృష్టి క్రమం అంతా కూడా నేనే చేస్తున్నాను, నా మూలంగానే ఈ సృష్టి అంతా నడుస్తోంది, ఈ సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నా మూలంగానే సృష్టి చేయబడుతున్నాయి, ఇంత సృష్టి క్రమాన్ని చేస్తున్నటువంటి నేనే కదా దీనికి మూల పురుషుణ్ణి, నేనే కదా గొప్పవాణ్ణి అని చెప్పేటప్పటికీ ఓహో బ్రహ్మ చాలా గర్వంలో ఉన్నాడు అని చెప్పి ఆ బ్రహ్మని వెంట పెట్టుకుని కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఈ రోమపాద మహర్షి అనేటువంటి అతను వాళ్ళకి కల్పించడం జరిగింది, బ్రహ్మకి విష్ణువుకి. ఈ యొక్క రోమపాద మహర్షి పక్కన గుట్టలు గుట్టలుగా అతని తాలూకు శరీరంలో నుంచి రాలిపడినటువంటి ఆ ఒక వెంట్రుకలు అనేటువంటి ఆ రోమాలు గుట్టలు గుట్టలుగా ఉండటం జరిగింది. ఈ యొక్క బ్రహ్మ తాలూకు అహంకారాన్ని అణచాలని చెప్పేసని మహావిష్ణువు మహానుభావ మీరు చూస్తే ధ్యానము తపస్సు చేసుకుంటున్నారు, మీ చుట్టూతా ఉన్నటువంటి రోమాలు ఏమిటి అని చెప్పేసని ఆయన అడిగినప్పుడు అప్పుడు ఆ రోమపాదుడు అనేటువంటి ఆ మహర్షి చెప్తున్నారు, మహానుభావ నేను తపస్సు చేసుకుంటూ ఆ విరాట్ పురుషుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటున్నప్పుడు నా శరీరంలో నుంచి ఒక వెంట్రుక జారి కింద పడిపోతే, ఒక రోమం జారి కింద పడిపోతే ఈ సృష్టిక్రమాన్ని చేస్తున్నటువంటి ఒక బ్రహ్మ తన పదవీ పరిత్యాగం పూర్తి అయిపోతుంది, పరిత్యాగంలోకి వెళ్ళిపోతాడు. సృష్టిక్రమం అంతా కూడా పూర్తి చేసి ఆ బ్రహ్మ వెళ్ళిపోతాడు, ఇంకొక కొత్త బ్రహ్మ అనేటువంటి అతను వస్తాడు. ఇలాంటి బ్రహ్మలు రావటం మూలంగా నా తాలూకు వెంట్రుకలన్నీ కూడా ఇలా గుట్టలు గుట్టలుగా పడున్నాయి. అంటే
ఎంతమంది బ్రహ్మలు వచ్చారు ఈ సృష్టిక్రమాన్ని చెయ్యటానికి అనేటువంటి విషయాన్ని రోమపాదుల వారు చెప్పటం జరిగింది. ఇలాంటి రోమపాదుడిని నేను ఒక్కడిని మరణిస్తే అష్టవక్రుడి తాలూకు ఆ అష్టవక్ర అంటే అష్టవక్రుడు అనేటువంటి వానికి 8 వంకరలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. ఆ 8 వంకరలో ఒక వంకర పోతుంది. ఒక రోమపాదుడు కాలం చేస్తే అష్టవక్రుడి తాలూకు ఆ వంకరలలో నుంచి ఆ అష్టవక్రం కలిగినటువంటి ఆ ఒక దేహంలో నుంచి ఒక వంకర పోయి అతను తిన్నగా ఉండటం జరుగుతుంది. ఇలాంటి రోమ మనుషులు ఎంతమంది పోతే ఆయన నిఠారుగా నుంచోటానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని బట్టి ఎంతమంది బ్రహ్మలు మారతారు, ఎంత సృష్టిక్రమం మారుతుంది అనేటువంటి విషయాన్ని గురు చరిత్రలో ఆ యొక్క గురువు గారు తన శిష్యుడికి చెప్తున్నటువంటి కథాగమనంలో చెప్పడం జరుగుతున్నటువంటి విషయం. కనుక ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకునేటప్పటికీ ఈ యొక్క రోమపాదుడు అనేటువంటి అతను దశరథుడికి చాలా మిత్రుడు, అంటే ఆత్మకి చాలా సన్నిహితుడు అన్నమాట. ఈ రోమపాదుడు అనేటువంటి వాడు ఇంతకన్నా దిగకూడదు. ఇంతకన్నా కథాగమనంలో లోతుకు వెళితే కొంచెం అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి కష్టం అవుతుంది. ఈ రోమపాదుడు అనేటువంటి ఈ మహర్షి ఈ ఆత్మ అయినటువంటి దశరథుడికి ఇతని చాలా ఆత్మమిత్రుడు అయినటువంటి అతను. ఈ దేహం అనేటువంటి ఈ ఆత్మ అనే దశరథునికి ఈ దేహం అనే అంగదేశాధిపతి స్నేహితుడు అవటం వలన ఇతని కుమారుడైనటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ రోమ మహర్షి తాలూకు కుమారుడు ఉన్నాడో అతనికి ఈ శాంతనిచ్చి వివాహం చేయటం జరిగింది. ఈ అంగదేశము స్థూల సూక్ష్మ కారణదేహాల 3 జీవస్థానముగు అంగదేశమని పేరు. ఇట్టి అంగము దేహత్రయము రావడముతోనే పురుషుడికి దేహధ్యాస కలుగుతుంది. అంతటా ఎంత విజ్ఞానియు ఆత్మజ్ఞానము కోల్పోయి కాంతారహితుడైపోతాడని వేదాంతము చెబుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ యొక్క ఋష్యశృంగుడికిచ్చి పెళ్లి చేయటానికి గల కారణం ఏంటయ్యా అని అంటే ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఈ రోమ మహర్షి అనేటువంటి అతను ఈ యొక్క అంగదేశానికి అంగదేశము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ కారణ సూక్ష్మ ఈ యొక్క స్థూల శరీరాలతో కూడినటువంటిదే ఈ దేహము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. అంతేగాని కథాగమనంలో అంగదేశానికి అధిపతి కర్ణుడు లేకపోతే అంగదేశానికి అధిపతి రోమ మహర్షి అని చెప్పేటువంటి విషయాలకి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళినప్పుడు ఇది గురుముఖత ఇంకా దిగవలసినటువంటి లోతులు చాలా ఉన్నాయి. ఈ లోతులలోకి వెళితే మనకి ఈ యొక్క కథాగమనం అంతా కూడా పోయి దానిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం మనం ఎంతైనా గ్రహించటానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ అంత శ్రమ మనం చేయలేము కాబట్టి నేను ఇక్కడి నుంచి కథని మళ్ళీ రామాయణంలో కలుపుకుని దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ యొక్క అంగదేశానికి అధిపతి అయినటువంటి ఈ రోమ మహర్షి కుమారుడైనటువంటి ఈ ఋష్యశృంగుడికిచ్చి శాంతను పెళ్లి చేసినటువంటి ప్రదేశాన్ని అంగదేశము అని చెప్పేసి అని అంటారు. ఈ అంగదేశములో మన్మధుడు అనేటువంటి వాడు అనంగుడైనాడు, తన దేహము లేనివాడు అన్నాడు. అంటే సూక్ష్మము కారణము స్థూలము అయినటువంటి దేహాలు ఏవి కూడా లేనివాడైనాడు. దీనికి కారణభూతం ఏమిటి అనంటే శివుడి కోపానికి ఆయన దేహం లేనటువంటి వాడైనాడు.
ఆ సమయంలో రతీదేవి అంటే మన్మథుడి తాలూకు భార్య నిరులను నిన్ను పూజ చేయగా విధిగా నిన్నొక జ్యేష్ఠు చేయగా అని చెప్పేసని ఆ శివుణ్ణి ఆవిడ ప్రార్థించి, ప్రభు నా తాలూకు భర్తకి దేహం లేకపోతే ఈ యొక్క రతీ మన్మథులుగా మేము ఎలా ఉండగలుగుతాము, కనుక మన్మథుడికి దేహాన్ని ప్రసాదించండి అని చెప్పేసరి రతీదేవి అడగటంతో పార్వతీదేవి తనని అమ్మ అని పిలిచాడు కాబట్టి నీవు జనకుడవై ఆదరణగా అతనికి దేహాన్ని ఇవ్వవలసినది అని చెప్పేసని ఈవిడ ప్రార్థించినట్లుగా గిరిజా కళ్యాణం అనేటువంటి ఆ ఒక్క యాక్షన్ నృత్య గీతికలో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ఒక భాగం కింద తీసుకుని రాయటం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ ఎంత దూరం అంటే వీటి గురించి ప్రయత్నం చేసేటువంటి వాడికి ఈ విషయాలలో లోతుకి వెళుతున్న కొలది కూడా ఇంకా విషయాలు తెలుస్తూ ఉంటాయి. లోతుకి వెళ్ళలేని వాడికి, ఒడ్డు నుంచి స్నానం చేసేటువంటి వాడికి కథాగమనంగా మాత్రమే ఈ రామాయణ భారత మహాభాగవతాలన్నీ కూడా ఇవి కథాగమనంగా మాత్రమే అర్థమవుతాయి తప్పితే ఇవి ఎట్టి పరిస్థితిలో కూడా ఇందులో ఉన్నటువంటి ఆత్మజ్ఞానము అనేటువంటి దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవటము అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయము. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తనకి కామాన్ని కలిగించాడు అని చెప్పేసరి ఆ శివుడు మన్మధుడిని దహనం చేసేసాడు అని చెప్పేసానంటే ఈ సకల చరాచర జీవరాశులన్నింటికీ కూడా కామమే కదా ఉత్పత్తి స్థానము. మళ్ళీ జీవరాశులు ఉత్పత్తి కావాలి అంటే కావలసినటువంటి పదార్థం ఏమిటి? కామమే కదా. కామంతో కూడినటువంటి రథే కదా. మరి అటువంటి దానిని శివుడు దహనం చేసేసాడు అంటే దాని అంతర్భాగం ఏమిటి అనేటువంటి ఇటువంటి ముఖ్యమైన విషయాలని రేపు మళ్ళీ మనం తెలుసుకుందాము. అంతవరకు కూడా స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఆ వెంకటనాథుడు అనుగ్రహిస్తే వీటిని మళ్ళీ రేపు మనం తెలుసుకుందాము.